అనగనగా నిడదవోలు అనే ఊళ్ళో రామచంద్రయ్య అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతని భార్య పేరు సీత. వారికి రమేష్, సురేష్ అనే 2 కొడుకులున్నారు. పిల్లలు యుక్త వయసు వచ్చే వరకు అందరూ బాగానే ఉన్నారు. అయితే అకస్మాత్తుగా సీతకు జబ్బు చేసి మంచాన పడడంతో ఒకరోజు, ఏమండి, నా కోసం మీరు డబ్బును వృధా చేయకండి. ఎందుకంటే మీకు మీ తాతలిచ్చిన ఆస్తులు, వ్యాపారం తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు మనం మనకంటే మన పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాలి. వాళ్లను చూస్తేనే నాకు జాలేస్తుంది. సీత, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? నేను ఉన్నంత వరకు నీకేం కానివ్వను. అది కాదండి, నా బాధ నా గురించి కాదు, మన పిల్లల గురించి. మనమంటూ వారి కోసం ఏమీ సంపాదించలేదు. పైగా వారిని చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచాం. ఇక ఇప్పటి నుండైనా వాళ్ళకు కొంచెం కష్టం, సుఖం 2 నేర్పించండి. మరో మాట, మనకి ఊరు, వ్యాపారం కలిసి రాలేదు. మీరు వెంటనే అమ్మేసి వేరే ఊరికి వెళ్ళిపోండి. అలా అనకు సీత, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అటు చూడు, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి అంటే నువ్వు తప్పకుండా ఉండాలి. ఇంకా నీకయ్యే ఖర్చులంటావా? నువ్వు మాకు దక్కడం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. లేదండి, ఆ యముడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. రమేష్, సురేష్, మీరిద్దరూ ఎప్పుడూ విడిపోకండి నాన్న. నాన్నగారికి సహాయంగా ఉండండి. ఈ ఊరు నుండి వెళ్ళిపోయి మీరైనా సుఖంగా ఉండండి అని చెప్పి కన్ను మూస్తుంది సీత. దాంతో ఆ ఇల్లు మొత్తం శోకసముద్రంలో మునిగిపోతుంది. ఆ తరువాత కొంతకాలానికి రామచంద్రయ్య మళ్లీ తన వ్యాపారం ప్రారంభించి ఒక పని మీద పక్క ఊరికి వెళతాడు. ఇంతలో రమేష్ తమ్ముడు సురేష్తో ఇలా అంటాడు. ఏంటి తమ్ముడు, అమ్మ పోతూ పోతూ ఈ వ్యాపారం ఏమి చెయ్యొద్దని చెప్పింది కదా. మన నాన్నకు అసలు ఈ వ్యాపారమే కలిసి రాలేదు. ఆయన మొదలుపెట్టినప్పటి నుండి అన్నీ కష్టాలే. ఆయన ఊరికే ఈ వ్యాపారం పేరుతో ఊర్లు తిరిగితే ఆ డబ్బు వృధా అవుతుంది. కానీ దానివల్ల ప్రయోజనం ఏం కనపడటం లేదు. నాన్నకిది ఎలా చెప్పాలరా? అలా ఏం లేదన్నయ్య, నాన్న ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో. అసలే అమ్మలేదు. ఈ సమయంలో ఆయనకి ఏదైనా వ్యాపకం ఉండాలి కదా. ఇప్పుడు మనం అది ఇది అంటే ఆయన కూడా బాధపడతారేమో అన్నయ్య. ఏంటి వ్యాపకమా? అమ్మ చెప్పింది ఇక్కడి నుండి వెళ్ళిపోతే కాని మనం బాగుపడము అని. నాన్న రాగానే అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసి ఇక్కడ ఆస్తులు అమ్మించి పక్క ఊర్లో మంచి వ్యాపారం చేయిద్దాం. అలాగే అన్నయ్య, నువ్వు ఏం చెప్పినా నాకు సమ్మతమే. నాన్న తిరిగి రాని, వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడదాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. అలా కొన్ని రోజులకు రామచంద్రయ్య తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తాడు. దాంతో వారు అనుకున్నట్టుగానే కొడుకులిద్దరూ తండ్రి వద్దకు వచ్చి ఇలా అంటారు. నాన్న, మేం నీతో మాట్లాడాలి అనుకుంటున్నాం. నాతో ఏం మాట్లాడాలరా? ఏమిటి చెప్పండి. నాన్నా, ఇలా అడుగుతున్నానని ఏమనుకోద్దు. నాకు మన ఆస్తుల వివరాలు కొంచెం చెప్పగలరా అని ఎప్పుడూ తన ముందు మాట్లాడటానికి కూడా ధైర్యం చేయని కొడుకు ఆస్తుల వివరాలు అడగడంతో విస్తుపోయిన రామచంద్రయ్య ఇలా అంటాడు. ఏమిటి, మన ఆస్తుల వివరాలు చెప్పాలా? అదేంట్రా, ఎప్పుడూ లేంది ఇలా కొత్తగా అడుగుతున్నావు? అసలేమైంది నీకు? అది కాదు నానా, ఇన్నాళ్ళు అంటే అమ్మ మనతో ఉంది, అన్నీ తనే చూసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీకా వయసు అయిపోతుంది. ఇక ఈ ఇంటి విషయాలన్నీ మేమే చూసుకోవాలి కదా నాన్న. అందుకని నన్ను ఇంక అన్నీ మానేసి ఇంట్లో కూర్చోమంటారా? అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పు అని కోపంగా అంటాడు రామచంద్రయ్య. దాంతో తండ్రిని కొంత సముదాయిస్తూ అసలు సంగతి చెప్తాడు రమేష్. అయ్యో, మీరు కోపగించుకోకండి నాన్నా. మేమిద్దరం మన మంచి గురించి ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాం నాన్నా. ఓహో, అంటే వీడిని కూడా నీతో చేర్చుకున్నావన్నమాట. సరే, మీరిద్దరూ ఒకటైనప్పుడు నేనింకేం చేయగలను? ఇంతకీ మీరు ఏం నిర్ణయించుకున్నారో చెప్పండి. మరేం లేదు నాన్నా, ఇప్పుడు మనకి ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి మనం ముగ్గురం పక్క ఊరు వెళ్ళిపోదాం. అక్కడే ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందాం నాన్నా. అదేమిట్రా, ఇప్పటికిప్పుడు ఈ ఆస్తులన్నీ అమ్మేయాలంటే ఎలా? మనకున్న ఆస్తులు ఇప్పటికిప్పుడు అమ్మితే సగానికి సగం డబ్బులొస్తాయి. దేనికైనా కొంత సమయం పడుతుంది. అలా కాదు నాన్న, ఇది మా నిర్ణయం కూడా కాదు, అమ్మ చివరి కోరిక కూడా కాదు నాన్న. అందుకే అన్నయ్య అంతగా చెబుతున్నాడు అని అంటాడు సురేష్ కూడా. దాంతో కొంత ఆలోచనలో పడ్డ రామచంద్రయ్య తిరిగి వారితో ఇలా అంటాడు. సరేరా, మీ ఇష్టం. ఇక నుండి మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఈ వ్యాపారం కూడా మానేస్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఏదైనా వ్యాపారం చేయండి. మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి. ఇక నాకు విశ్రాంతి ఇవ్వండి
అని పైకి చెప్పిన రామచంద్రయ్య తన మనసులో మాత్రం ఇలా అనుకుంటాడు. ఇక ఈ వ్యాపారం వదిలిపెట్టి నేను కూడా హాయిగా జీవితం కొనసాగిస్తాను. ఇప్పటికే నేను జీవితంలో చాలా అలసిపోయాను. ఇక చాలు. ఇకనైనా నా బాధ్యతలన్నీ వీళ్ళకు అప్పజెప్పి నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకుని ఆ ఆస్తులన్నీ అమ్మటానికి రామచంద్రయ్య ఒప్పుకుంటాడు. దాంతో కొడుకులిద్దరూ తమకా ఊళ్ళో ఉన్న ఆస్తి అమ్మేసి తమ తండ్రితో పాటు పక్కనే ఉన్న ఊరికి వెళ్లి అక్కడ జీవనం మొదలు పెడతారు. అలా రమేష్, సురేష్ అక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తారు. అన్నయ్య, మనం ఈ బట్టల కొట్టు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇంకా నాకు ఇంకో కోరిక కూడా మిగిలిందన్నయ్య. ఏంటి తమ్ముడు, ఎవరినైనా ప్రేమించావా ఏంటి? లేదన్నయ్య, నాకు తాతల కాలం నుండి చేస్తున్న వజ్రాల వ్యాపారం చేయాలనింది. అది మన కుటుంబ వ్యాపారం కదా. ఓ సింతేగా, నీ ఇష్టం తమ్ముడు. నేను ఈ బట్టల కొట్టు పెట్టడానికి ఎంత ఖర్చయిందో అంతా నువ్వు తీసుకో. వెంటనే వజ్రాల వ్యాపారం ప్రారంభించు. మిగిలిన సొమ్ముతో ఒక ఇల్లు కొందాం, అది నాన్నగారికిద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రామచంద్రయ్య కొడుకుల ఐక్యతకు చాలా మురిసిపోతాడు. చెప్పిన విధంగా చిన్నవాడు వజ్రాల వ్యాపారం ప్రారంభిస్తాడు. మిగిలిన తక్కువ డబ్బుతో ఒక పాతకాలం నాటి ఇల్లు కొని అంతా అందులో నివసిస్తూ ఉంటారు. అది చూసి రామచంద్రయ్య కొడుకులిద్దరితో ఇలా అంటాడు. మొత్తానికి ఇంతకాలానికి నాకు విశ్రాంతి ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ మీ ఇద్దరు ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. వ్యాపారం అనేది సముద్రంలో ప్రయాణించే ఒక నావలాంటిది. అందులో ఎప్పుడు కుదుపులు వస్తాయో చెప్పలేం. మన వ్యాపారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది నా అనుభవంతో చెప్తున్న సంగతి. ఇద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా ఉండి మీ వ్యాపారం కొనసాగించండి. సరేనానా, మీరు చెప్పినట్టే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక మా గురించి మీరేం విచారించకుండా విశ్రాంతి తీసుకోండి. ఇక నుండి అంతా మేం చూసుకుంటాం అని అంటారు వాళ్ళిద్దరూ. అలా కొంతకాలం వారి వ్యాపారం బాగానే నడుస్తుంది. కాని అనుకోకుండా వారి వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. చాలా కొద్ది కాలానికే రమేష్, సురేష్ కూడా వారు పెట్టిన పెట్టుబడంతా నష్టపోతారు. దాంతో వారి పరిస్థితి చూసి రామచంద్రయ్య బెంగతో చనిపోతాడు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఇలా అనుకుంటారు. అన్నయ్య, అసలు మనం ఈ వ్యాపారం చేసి ఉండకూడదు. చాలా పెద్ద తప్పు చేశామన్నయ్య. మనకు వ్యాపారం కలిసి రాలేదు. చివరికి నాన్న చెప్పినట్టే జరిగింది. అవును తమ్ముడు, ప్రస్తుతానికైతే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. కానీ ఇప్పుడు మనం ఎలా నిలబడాలో చూడాలి. ఇక మనకు మిగిలింది ఈ పాత ఇల్లు ఒక్కటే. ఈ ఇల్లు కూడా మనకి అచ్చిరాలేదు. ఇది కొన్నప్పటి నుండి మనకు నష్టాలే ప్రారంభమయ్యాయి. ఇక దీన్ని అమ్మేసి ఇంకేదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం. సరే అన్నయ్య, అయితే మనం ఇద్దరం ఈసారి విడివిడిగా కాకుండా కలిసి ఒకే వ్యాపారం చేద్దాం. అప్పుడు నష్టం రాదు. ఏమంటావ్? సరే సరే, అలాగే చేద్దాం అని ఆ ఇంటిని అమ్మడానికి సిద్ధపడతారు ఆ అన్నదమ్ములిద్దరూ. ఆ ఇంట్లో ఉన్న సామానంతా తనిఖీ చేసుకుంటూ మెట్ల కింద ఉన్న కొట్టుగది తాళం తీసి లోపలికి వెళతారు. అందులో విరిగిన కర్ర సామాన్లు తప్ప ఏమీ ఉండవు. ఇక ఇక్కడ మనం తీసుకుపోయేదేం లేదురా. వీటిని ఇలాగే ఉండనిచ్చి ఈ ఇల్లు అమ్మేద్దాం అంటాడు రమేష్. అంతలో ఆ గదిలో ఒక పెద్ద ఆకారం ప్రత్యక్షమవుతుంది. అది చూసి విస్తుపోయిన వారిద్దరూ అది ఒక భూతమని గ్రహించి భయంతో వణికిపోతారు. వారిని చూసి అప్పుడు ఆ భూతం ఇలా అంటుంది. ఏమిటి, మీరు నిజంగా ఈ ఇల్లు అమ్మేస్తున్నారా అని ఆ భూతం వాళ్ళని అడుగుతుంది. దాంతో వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసి కొంచెం ధైర్యం తెచ్చుకుని రమేష్ ఇలా అంటాడు. అవునవును, ఈ పాడుకొంప మాకు అచ్చిరాలేదు. ఇది అమ్మేసి వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక మాకు వేరే దారి లేదు. మేము ఏం వ్యాపారం చేసినా మాకు కలిసి రావటం లేదు. ఇక మాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే. ఇప్పుడు మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ మాటలు విన్న భూతం వెంటనే, వద్దు బాబూ, వద్దు. మీరు ఈ ఇల్లు అమ్మవద్దు. నేను చాలా కాలం నుండి ఈ గదిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. మీరు ఈ ఇంటిని ఎవరికన్నా అమ్మితే వాళ్ళు నా ప్రశాంతతని పాడు చేయవచ్చు. లేదా ఏకంగా ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టవచ్చు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నాకు ఈ ప్రశాంతత రాదు అని భూతం అనగానే ఆ ఇంటి అవసరం తమకంటే ఆ భూతానికే ఎక్కువ ఉందని గ్రహించిన వారు ఇలా అంటారు. ఇంక చాలు. నీ బాధకు మేం జాలిపడితే మమ్మల్ని చూసి వేరేవాళ్లు జాలిపడాలి. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో మా దగ్గర ఇంతకంటే వేరే పరిష్కారమే ఏమీ లేదు. అవునవును, మా తమ్ముడన్నట్టు నీ మీద జాలి పడితే మేం రోడ్డున పడతాం. పోనీ మేం ఇద్దరం బతకడం ఎలాగో నువ్వే చెప్పు
అంటారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. ఆ మాటలు విన్న భూతం కొంచెం ఆలోచించి, మీకు కావలసింది డబ్బే కదా, మీకు ఆ డబ్బేదో నేనే ఇస్తాను. మీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకోండి, ఈ ఇల్లు మాత్రం అమ్మకండి. ఆ మాటలు వినగానే ఆ అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషించి ఆ భూతంతో ఇలా అంటారు. సరే అయితే మా వ్యాపారానికి కావలసిన డబ్బులు నువ్వే ఇస్తానంటే మేమిక ఈ ఇల్లెందుకు అమ్ముతాం చెప్పు. మాకిది సమ్మతమే. మా డబ్బులు మాకిచ్చి నువ్విక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకో అని అనగానే ఆ భూతం వాళ్లకు కావలసినంత డబ్బు నిమిషాలలో వారి చేతిలో పెట్టి అక్కడ్నుండి ఒక్కసారిగా అదృశ్యమవుతుంది. ఇక ఆ అన్నదమ్ములిద్దరూ ఆ గది నుండి బయటకొచ్చి ఆ గదికి మళ్లీ తాళం వేస్తారు. అన్నయ్య, మనం ఏం కష్టపడకుండానే చాలా సునాయాసంగా బోరెడంత డబ్బు దొరికింది కదా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇక ఈ డబ్బుతో ఏ వ్యాపారం ప్రారంభిద్దాం? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కామధేనువులంటి భూతాన్ని మన ఇంట్లో పెట్టుకుని ఇంకా వ్యాపారం దేనికిరా? మనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భూతాన్ని అడిగి మనకు అవసరమైనంత డబ్బు తీసుకోవచ్చు. అనవసరంగా మనం కష్టపడ్డం ఎందుకు చెప్పు అంటాడు అన్న రమేష్. దాంతో ఆ ఆలోచన ఏదో బాగానే ఉంది అనుకున్న సురేష్ అన్నయ్యతో ఇలా అంటాడు. సరే అన్నయ్య, నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలా చేద్దాం. అలా ఆ ఇద్దరన్నదమ్ములు తాగి తందనాలాడి జూదాలాడి భూతం ఇచ్చిన డబ్బంతా 2 వారాలకల్లా ఖర్చు చేసేస్తారు. తరువాత వాళ్లు భూతం ఉన్న కొట్టు తలుపు తెరిచి మళ్లీ ఆ భూతాన్ని ఉద్దేశించి, ఇదిగో నువ్విచ్చిన డబ్బుతో బట్టల వ్యాపారం ప్రారంభించాం. కానీ ప్రయోజనం లేదు. నిన్న రాత్రి ఆ బట్టల కొట్టుకు నిప్పంటుకుని సరుకంతా కాలిపోయింది. ముందు అనుకున్నదే కదా, ఈ ఇల్లు మాకు అచ్చిరాదు, అమ్మేస్తాం దీన్ని. మమ్మల్ని తప్పుగా అనుకోకు అంటాడు రమేష్. ఆ మాటలు విన్న భూతం మళ్లీ ప్రత్యక్షమై వారితో ఇలా అంటుంది. మీరు ఆవేశపడకండి. అయినా మీ అజాగ్రత్త వల్ల వచ్చిన నష్టాన్ని ఈ ఇంటికి ఎందుకు అంటకడుతున్నారు? ఈ ఇల్లు నాకు కలిసి వచ్చింది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉంటున్నాను. మీకు డబ్బు కావాలి అంటే నన్నడిగితే మళ్ళీ ఇస్తాను. మరో వ్యాపారం ఏదైనా ప్రారంభించండి. ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని భూతం ఆ అన్నదమ్ములకు మరికొంత డబ్బిచ్చి అక్కడ్నుండి మాయమవుతుంది. అయితే ఈసారి వాళ్ల డబ్బును 10 రోజుల్లోనే ఖర్చు చేసేసి మళ్లీ ఆ భూతం ఉన్న గదికి వచ్చి ఇలా అంటాడు రమేష్. చీచి, ఈ ఇల్లు దరిద్రపు ఇల్లే. నేను నీకు మళ్ళీ చెప్తానా, నాకు మళ్ళీ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఒకవేళ నా పేరు మీద వ్యాపారం చేయటం వల్ల నష్టం వచ్చిందేమో. ఈసారి మా తమ్ముడి పేర చేసి చూస్తాను. నాకు మరికొంత డబ్బు సహాయం చేయి అని కొంచెం నెమ్మదిగా అడుగుతాడు. దాంతో ఆ భూతం మళ్లీ ప్రత్యక్షమై మారు మాట్లాడకుండా కొంత డబ్బు రమేష్ చేతిలో పెట్టి మాయమవుతుంది. ఇక ఆ డబ్బును కూడా మరో 10 రోజుల్లోనే ఖర్చు పెట్టేస్తారు ఆ అన్నదమ్ములిద్దరూ. ఇక చేసేదేమీ లేక రమేష్ సురేష్తో ఇలా అంటాడు. తమ్ముడు, ఈసారి ఈ భూతం నుండి చిన్న చిన్న మొత్తాలు కాకుండా ఏకంగా పెద్ద మొత్తమే మనం అడిగి తీసుకోవాలి. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అవునవునన్నయ్య, ఈసారి మనం తీసుకునే మొత్తంతో ఇక మన అన్ని అవసరాలు తీరిపోవాలి అని వాళ్ళిద్దరూ ఒక పథకం వేసి మళ్లీ ఆ భూతం ఉన్న గదిలోకి ప్రవేశించి ఇలా అడుగుతారు. ఇక మాకు ఈ వ్యాపారం కలిసి రావటం లేదు. చివరిగా ఒక పొలం కొని వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం. ఈసారి కొంచెం పెద్ద మొత్తం కావాలి. నువ్వు సహాయం చేస్తే సరే, లేకపోతే ఈ ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాం అని అడుగుతాడు రమేష్. దాంతో అక్కడ ప్రత్యక్షమైన భూతం కొంచెంసేపు ఆలోచించి వారితో ఇలా అంటుంది. అవును, మీరు అన్నది నిజమే. ఇది అచ్చిరాని ఇల్లులా ఉంది. మీకా 3 సార్లు వ్యాపారం దెబ్బతింది. మీ నాన్నకు ఈ ఇల్లు అచ్చిరాలేదు. నేను ప్రశాంతంగా తపస్సు చేసుకుని ఈ జన్మ నుంచి విముక్తి పొందుదామని ఇంతకాలంగా చూస్తుంటే నా కోరిక తీరే అవకాశం కనపడకుండా ఉంది. ఇది మనకు అచ్చిరాని ఇల్లే. దీన్ని వెంటనే అమ్మేయండి. నేను మరో చోటు చూసుకుంటాన్లే అని చెప్పి ఆ భూతం అదృశ్యమవుతుంది. అన్నదమ్ములు అనుకోని ఈ పరిణామంతో హతాశులవుతారు. ఆ రాత్రి వర్షం కురుస్తుంది. ఆ ఇంటి మీద పిడుగు పడుతుంది. అన్నదమ్ములెలాగో ప్రాణాలతో బయటపడతారు. ఇప్పుడు అమ్ముకుందామనుకుంటే ఆ అచ్చరాని ఇల్లు కూడా లేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలి అంటారు. అత్యాశకు పోయి ఆ అన్నదమ్ములిద్దరూ చివరికి వీధిన పడతారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.